ఎలా ఉందండి జగన్ పరిపాలన? ఇంత వరస్ట్ పరిపాలన స్వతంత్రం వచ్చినాక నేను ఎప్పుడు చూడలే. ప్రశ్నిస్తే అరెస్టులు, రోడ్డెక్కితే కేసులు, వాట్సాప్ ఫార్వర్డ్ చేసినా కూడా భయంకరమైన కేసులు పెడుతున్నారు. అతను ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన చేస్తాడు, కానీ ప్రజాస్వామ్య పరిపాలన అతను ఎట్లా చేస్తాడు? అతను అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అతను 43,000 కోట్లు దోసుకున్న ఒక పెద్ద గజ దొంగ. ఇండియాలో ఇంతవరకు అంత డబ్బు ఎవరూ దోసుకోవాలా, వాళ్ళ నాన్న పదవిని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడు. అప్పుడు 43,000 కోట్లు దోసుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు దోసుకున్నాడు. ఆ డబ్బు సగం మోడీకి, ఇతను ఏం చేసినా, ఏం అరాచకం చేస్తున్నా ప్రశ్నించడు, సగం ఇతను దాచుకున్నాడు. మైన్స్ ద్వారా, వైన్స్ ద్వారా, ల్యాండ్ ద్వారా, శాండ్ ద్వారా దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు సంపాదించాడు. ఇప్పుడు మంగళగిరి నుంచి ఆర్కే రాజీనామా చేశారు కదా, దానిపైన అతను ఒక కరకట్ట కమల్ హాసన్. ఎప్పుడు మంగళగిరిలో ఎప్పుడు అభివృద్ధి చేయాల. ఎంతసేపు ఆ ఫోటోలు తీసుకొని ఆ ఫేస్బుక్లో, వాట్సాప్లో సెండ్ చేస్తాడు, కానీ మంగళగిరి ఏమి అభివృద్ధి చేయాల. అతను పోయినసారి 2014లోనే ఒక 12 ఓట్లు మెజార్టీతో పొట్టపొట్టిగా బయటపడ్డాడు. సరే, వచ్చిన గంజి చిరంజీవి అవినీతి పాల్పడ్డాడు కాబట్టి అతను తర్వాత ఆ ఎఫెక్ట్ లోకేష్ గారి మీద పడింది కబక్కన వచ్చేసరికి. అందుకనే లోకేష్ గారు ఓడిపోయారు. ఈసారి దగ్గర దగ్గర లోకేష్ గారు 50,000 మెజార్టీతో మంగళగిరిలో గెలుస్తున్నారు. ఆ కమల్ హాసన్ చేసింది ఏమీ లేదు. అతను ఎంతసేపు రాజధాని అమరావతి మీద కేసులు వేయటం, లేకపోతే గ్రీన్ ఫీల్డ్ వాళ్ళ మీద కేసులు వేయటం, అట్లా తప్పితే అతను చేసింది ఏం లేదు. అతనికి బాగా జగన్ నమ్మినందుకు బాగా బుద్ధి వచ్చింది. ఇప్పుడు అక్కడ గంజి చిరంజీవికి అసెంబ్లీ టికెట్ ఇస్తున్నారు. అందుకని ఈయన ముందుగానే సర్దుకుంటే రేపొద్దున ఈయన చేసిన అరాచకాలు బయటపడినా కూడా జనాభా అతని మీద రివర్స్ అవ్వకుండా రేపు ఓడిపోతే ముందుగానే తెలివిగా తప్పుకుంటున్నాడు అతను. జనసేన టీడీపీ పొత్తులో వెళ్తుంది కదా, దానిపైన అది మంచి పరిణామమే. టీడీపీ జనసేన పొత్తు ఇద్దరు కలిసి కన్ఫామ్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అట్లాగే రాష్ట్రం అభివృద్ధి కూడా జరిగింది. ఇప్పుడు ఈ జగన్ ఎక్కిన 4.5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ లేదు, ఒక ప్రత్యేక హోదా లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక పోలవరం లేదు. అక్కడ దాకా ఎందుకండి, నిన్న మొన్న గుండ్లగమ్మ ప్రాజెక్టు చిన్న గేట్, అది అంతకుముందు 2 సంవత్సరాల ఒక గేట్ కొట్టుకుపోయింది, అది గాలికి వదిలేశారు. మొన్న ఇంకో గేట్ కొట్టుకుపోయింది. నీళ్లు మొన్న వరదలకు వచ్చి నీళ్లు స్టోరేజ్ చేయాలి కదా, రేపు వచ్చేది ఎండాకాలం తాగునీరు ఉంటది కదా. ఆ గేటు పెట్టలేని ఈ ముండమోపి 3 రాజధానులు కడతాడంట. మేము ఎట్లా నమ్మాలి? చిన్న గేటు పెట్టలేడు, నేను 3 రాజధానులు కడతా. ఇప్పుడు 4.5 సంవత్సరాలైంది. ఈ 3 రాజధానులు ఎక్కడ ఒక్క ఇటుకు కూడా ఇలా, ఒక్క ఇటుకు వేయకుండా నేను 3 రాజధానులు కడతా, నేను 3 రాజధానులు కడతానని ప్రజలను మభ్య పెట్టాడు. ఏదో ఒక్క ఛాన్స్ అని జనాభాకి ఆశ ఉంటుంది కదా, ఏదో చంద్రబాబు కన్నా ఏదో బెటర్గా చేస్తాడేమో అని చేస్తే ఈయన వచ్చి అరాచకం, అరాచకమే. అసలు ఎక్కడ లేదు. కబ్జాలు, భూ కబ్జాలు, అరెస్టులు, ఏదన్నా ప్రశ్నిస్తే కేసులు. ఎవడో ప్రశ్నించకూడదు. మరి ఇది ప్రజాస్వామ్య దేశం, నియంత్రిత దేశం అంటే, రాష్ట్రం అంటే ఇతను ఫ్యాక్షనిస్ట్ కాబట్టి అట్లాగే పరిపాలిస్తాడు. అందుకని మనం అతన్ని ఎక్స్పెక్ట్ చేయడు. ఇక ఒక ఛాన్స్ అయిపోయింది అతనిది. టైం కూడా ఇంకా 4 నెలలు దగ్గర పడింది. ఈసారి అడ్రస్ లేకుండా పోతాడు. చంద్రబాబు 40 years నుంచి రాజకీయాలు ఉన్నాడు. ఇతనికి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ కూడా అభివృద్ధి చేశాడుగా. ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉందంటే ఐటీ రావటం వల్లేగా. 1990లో హైదరాబాద్ ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది? మీరు అటు గచ్చిబౌలి, సింగపూర్ కన్నా ఇంకా బాగుంది. అసలు మేమే గుర్తుపట్టలేకపోతున్నాం. చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి సైకిల్కి 2 చక్రాల్లాగా 2 అమలు చేస్తాడు. జగన్ ఏం చేస్తాడంటే ఒక అభివృద్ధి అనేది లేదు, ఉట్టి రాజకీయమే చేస్తున్నాడు. రాజకీయం అన్ని వేళ పనికిరాదు. కొందరిని కొన్ని సార్లు మోసం చేయొచ్చు, అందరినీ అన్ని సార్లు మోసం చేయటం అనేది ఇంపాసిబుల్. అది ఎవరి వల్ల కాదు. ప్రపంచం నాదన్న అలెగ్జాండరే 40 సంవత్సరాలకి అడ్రస్ లేకుండా పోయాడు. చిన్న 13 జిల్లాల చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడేదో 26 జిల్లాలు చేశాడు. దానికి ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్లో కుర్చీలు కోళ్ళు, అసలు రోడ్లు గుంటలు పడితే కనీసం పోవడం కూడా పోవట్లా. అతని వల్ల ఏమీ కాదు, జనాభాకి తెలిసిపోయింది. ఆయన మాత్రం హెలికాప్టర్లో తిరుగుతాడు, కిలోమీటర్కి 2 కిలోమీటర్లు. ప్రజల సొమ్మేగా,
హెలికాప్టర్లు తిరుగుతా జనాభాని మభ్య పెడతా అసలు తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి ఇంతవరకు ఎప్పుడన్నా బయటకు వస్తాడు, అది కూడా పరదాలు కట్టుకొని. ఆ పరదాలు కట్టుకున్నాడు, ఆ చెట్లు ఏం చేసినాయి? చెట్లు నరికేస్తున్నాడు. అసలు నువ్వు ముఖ్యమంత్రివో మరి లేకపోతే ఏంటో మాకేం అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రీగా వెళ్ళాలి? నీకు అంత భయం ఎందుకు? అంటే దాన్ని బట్టి నీకేమర్థం ఉంది? నువ్వేమి చేయలేదు, ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారని ఎవరిని రానియకుండా పరదాలు కట్టుకొని పర్యటన చేస్తున్నావు. ఒక్క సమస్య, మనం తుఫాన్ వస్తే అసలు మాకేంటో అర్థం కావట్లా. పొలంలో స్టేజీ మీద నుంచొని పరిశీలిస్తున్నాడు. అంటే రైతులు అంటే అంత చులకనగా ఉందా? ఏమర్థమైంది? స్టేజ్ ఎక్కి నుంచి పొలాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళ సాధక బాధలు వింటే ఏమైనా అర్థమైంది. కానీ స్టేజ్ ఎక్కి చూడటం ఏంటి? అదేదో ఉల్లిగడ్డకను ఆలుగడ్డకి తేడా లేకుండా ఏందేందో మాట్లాడు. ఆయనకి అదేమంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. మా అసెంబ్లీలో అని చెప్పాడు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. దేనికి ఫస్ట్ క్లాస్ అంటే ఆయన చదివింది ఫస్ట్ క్లాసే, తర్వాత పైకి పోవాలా, అందుకనే ఆయనకి ఇటువంటి మాటలు వస్తున్నాయి. అది అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో నువ్వు దేనికి ఎన్నికయ్యా? ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి వస్తుంది. అక్కడ భజన చేసుకోవటానికి, ప్రతిపక్ష నాయకుల్ని అమ్మనాబూతులు తిట్టడానికి. అదే నిన్ను ఎన్నుకుంది. ప్రజలకి బాగా బుద్ధి వచ్చింది. ఈసారి అడ్రస్ లేకుండా పోతాడు జగన్.